ఫ్రెండ్స్, మన ఇంగ్లీష్ మాట్లాడేటప్పుడు మనకి కాస్త ఇబ్బంది కలిగించే సెక్షన్ ఏంటంటే క్వశ్చన్స్ అడిగేటప్పుడు. మనకి ఇంగ్లీష్‌లో ఈ క్వశ్చన్స్ ఎలా అడగాలో వచ్చినట్లయితే దాదాపుగా ఇంగ్లీష్ మనకు వచ్చేసినట్లే. అటువంటి క్వశ్చన్స్‌ని చాలా ఈజీగా ఎలా ఫ్రేమ్ చేయొచ్చు, ఎలా అడగొచ్చు, అలాగే వాటితో ఎలా ప్రాక్టీస్ చేయొచ్చు అనే విషయంపై ఎక్స్‌క్లూజివ్‌గా ఈ వీడియో లెసన్‌లో నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో వాట్ ఆర్ వెయిటింగ్ ఫర్? లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్రెండ్స్, ప్రధానంగా మనం ఈ వీడియో లెసన్‌లో రెగ్యులర్గా జరిగే యాక్షన్ ప్రశ్నించేటప్పుడు ఎలా అడగాలి, గతంలో జరిగిపోయిన యాక్షన్ ప్రశ్నించేటప్పుడు ఎలా ప్రశ్నించాలి, భవిష్యత్తులో జరగబోయే పనిని మనం ఎలా ప్రశ్నించాలి అనే విషయంపై ఎక్స్క్లూజివ్గా ఈ వీడియో లెసన్లో మనం తెలుసుకోవడం జరుగుతుంది. మీకు ఖచ్చితంగా ఇంగ్లీష్ నేర్చుకోవాలి ఎలాగైనా సరే అని చెప్పి మీకు ఉన్నట్లయితే లెర్న్ ఇంగ్లీష్ సంఘటన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే అందులో వీడియోస్ మీరు కంటిన్యూస్గా వాచ్ చేస్తూ ఉండండి. ఓకే ఫ్రెండ్స్, మనం రెగ్యులర్గా అంటే నిత్యం జరిగే యాక్షన్ మనం ప్రశ్నించాలంటే డూ లేదా డస్ యూజ్ చేయాల్సి ఉంటుంది సబ్జెక్ట్ బేస్ చేసుకొని. అలాగే గతంలో జరిగిపోయిన పనిని మనం ప్రశ్నించాలంటే డిడ్ యూజ్ చేయాల్సి ఉంటుంది. ఏ సబ్జెక్ట్ అయినా సరే మనం డిడ్ యూజ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వన్, ఫ్యూచర్లో అంటే భవిష్యత్తులో జరగబోయే పనిని మనం ప్రశ్నించాలంటే విల్ కానీ షెల్ కానీ యూజ్ చేయాల్సి ఉంటుంది సబ్జెక్ట్ బేస్ చేసుకొని. ఓకే రైట్. ఇప్పుడు చూడండి, మనం రెగ్యులర్ యాక్షన్ అంటే నిత్యం జరిగే పని మనం ప్రశ్నించేటప్పుడు డూ కానీ డస్ కానీ మనం యూజ్ చేస్తూ ఉంటాం సబ్జెక్ట్ ప్రకారం. ఇక్కడ సబ్జెక్ట్ ఏంటి? యు, వి, దే, ఏదైనా ప్లోరల్, అలాగే ఐ కూడా మనం యూజ్ చేసేటప్పుడు ఇక్కడ మనం క్వశ్చన్స్లో డూ యూజ్ చేయాల్సి ఉంటుంది. దట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే క్వశ్చన్స్లో ఎప్పుడు కూడా స్టార్టింగ్లో రెగ్యులర్ యాక్షన్ ప్రశ్నించడానికి డూ కానీ డస్ కానీ యూజ్ చేయాల్సి ఉంటుంది. అలాగే థర్డ్ పాయింట్ ఏంటంటే ఈ డూ తర్వాత మన సబ్జెక్ట్ యూజ్ చేసిన తర్వాత ఎల్లప్పుడూ V1 యూజ్ చేయాలి. V1 అంటే ఏంటి? ఏదైనా వెబ్ యొక్క ఫస్ట్ ఫామ్ అంటే ప్రెజెంట్ ఫామ్. V1 మనం ఎప్పుడు యూజ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి, డూ యూ గో అని చెప్పి మనం ఇక్కడ ఒక క్వశ్చన్ ఫ్రేమ్ చేయడం జరిగింది. డూ యూ గో అంటే నువ్వు వెళ్తావా అంటే అర్థం ఏంటి? రెగ్యులర్గా నువ్వు వెళ్తావా అని చెప్పి దాని యొక్క అర్థం. రెగ్యులర్గా నువ్వు వెళ్తావని చెప్పి దాని యొక్క అర్థం. డూ యూ గో టు ద జిమ్ డైలీ? నువ్వు నిత్యం జిమ్కి వెళ్తావా అని చెప్పి ఇలా మనం అడగవచ్చు. ఇక్కడ చూడండి, సెకండ్ వన్ నెగిటివ్ క్వశ్చన్. ఇక్కడ జిమ్కి వెళ్తావా అన్నాం, ఇక్కడ జిమ్కి వెళ్ళవా అని చెప్పేటప్పుడు డోంట్ యూజ్ చేయాలి. డోంట్ అంటే మరి ఏం కాదు, డూ ప్లస్ నాట్ ఈజ్ ఈక్వల్ టు డోంట్. డోంట్ యూ గో, నువ్వు వెళ్ళవా? డోంట్ యూ గో టు ద జిమ్ డైలీ? నిత్యం నువ్వు జిమ్కి వెళ్ళవా అని చెప్పి ఇలా మనం డోంట్ యూజ్ చేసి ఇలా మనం క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయొచ్చు. ఓకే రైట్. ఇక్కడ చూడండి, నెక్స్ట్ వన్. ఇక్కడ సబ్జెక్ట్ హీ, షీ, ఇట్ ఏదైనా సింగులర్ ఉన్నట్లయితే మనం డస్ యూజ్ చేయాల్సి ఉంటుంది స్టార్టింగ్లో. ఇక్కడ చూడండి, హీ యూజ్ చేసాం, హీ. సో డస్ హీ గో, అతను వెళ్తాడా? డస్ షీ గో, ఆమె వెళ్తుందా? డస్ మై ఫ్రెండ్ గో, మా ఫ్రెండ్ వెళ్తాడా అని చెప్పి ఇలా మనం డస్ యూజ్ చేసి ఇలా యూజ్ చేస్తూ ఉంటాం. ఫస్ట్ డస్ యూజ్ చేసి తర్వాత సబ్జెక్ట్ ఏదైతే దాన్ని యూజ్ చేసి తర్వాత V1 యూజ్ చేస్తాం. అంటే గో, వెంట్, గాన్ అనే గో అని వెబ్స్ యొక్క అంటే గో అనే వెర్బ్ యొక్క ఫామ్స్లో మనం V1 అయినా గోనే తీసుకొని ఇలా మనం యూజ్ చేయడం జరుగుతుంది. అంటే డస్ హీ గో, అతను వెళ్తాడా? ఇక్కడ చూడండి, డజంట్ హీ గో, అతను వెళ్ళడా? డజంట్ హీ గో అంటే డస్ ప్లస్ నాట్ ఈజ్ ఈక్వల్ టు డజంట్. డజంట్ హీ గో, అతను వెళ్ళడా? సో డస్ హీ గో టు ద జిమ్ డైలీ, అతను రోజు జిమ్కి వెళ్తాడా? డజంట్ హీ గో టు ద జిమ్ డైలీ, అతను నిత్యం అంటే నిత్యం డైలీ ఏదైనా మనం చెప్పుకోవచ్చు. సో డజంట్ హీ గో టు ద జిమ్ డైలీ, నిత్యం అతను జిమ్కి వెళ్ళడా అని చెప్పి ఇలా మనం ఇక్కడ డస్ లేదా డజంట్ యూజ్ చేసి ఈ విధంగా మనం పాస్ట్ నెగిటివ్ క్వశ్చన్స్ ఫ్రేమ్ చేస్తాం. ఇక్కడ చూడండి, ఐ సబ్జెక్ట్. ఐ అయితే డూ యూజ్ చేయాల్సి ఉంటుంది. డూ ఐ గో టు ద జిమ్ డైలీ? నేను నిత్యం జిమ్కి వెళ్తూ ఉంటానా? డోంట్ ఐ గో టు ద జిమ్ ఎవ్రీడే? ప్రతిరోజు నేను జిమ్కి వెళ్ళనా అని చెప్పిలా మనం డూతో డోంట్తో ఈ విధంగా క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయొచ్చు. అంటే ఇక్కడ ఐ ఉన్నట్లయితే మనం డూని యూజ్ చేయాల్సి ఉంటుంది. ఇలా మనం రెగ్యులర్ యాక్షన్ మనం ప్రశ్నించేటప్పుడు డూ లేదా డస్ యూజ్ చేసి ఇలా మనం క్వశ్చన్స్ ఫ్రేమ్ చేస్తూ ఉంటాం. ఇప్పుడు పాస్ట్ విషయానికి వద్దాం. అంటే
గతంలో జరిగిపోయిన పని ప్రశ్నించినప్పుడు మనం డిడ్ యూజ్ చేయాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ మనకున్న ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ఏ సబ్జెక్ట్ అయినా మనం డిడ్ యూజ్ చేయొచ్చు. ఏ సబ్జెక్ట్ అయినా డిడ్ మనం యూజ్ చేయొచ్చు. చూడండి, డిడ్ యూ గో, నువ్వు వెళ్ళావా. ఇక్కడ చూడండి, ఫస్ట్ డిడ్ యూజ్ చేసి తర్వాత సబ్జెక్ట్ ఏదైతే అది యూజ్ చేసి ఇక్కడ కూడా గో అనే V1నే మనం యూజ్ చేస్తాం. ఇక్కడ కూడా గో అనే V1నే యూజ్ చేస్తాం. డిడ్ యూ గో, నువ్వు వెళ్ళావా. డిడ్ యూ గో ఎస్టర్డే టు ద జిమ్, నిన్న నువ్వు జిమ్కి వెళ్ళావా. ఇది పాస్ట్. సో నిన్న నువ్వు జిమ్కి వెళ్ళలేదా, అప్పుడు ఎలా చెప్పాలి, డిడెంట్ యూజ్ చేయాలి. డిడెంట్ యూ గో టు ద జిమ్ ఎస్టర్డే, ఇలా చెప్పొస్తుంటుంది. అంటే ఇక్కడ డిడెంట్ అంటే డిడ్ ప్లస్ నాట్ ఈజ్ ఈక్వల్ టు డిడెంట్, అంతే, సింపుల్. సో డిడ్ యూ గో, నువ్వు వెళ్ళావా. డిడెంట్ యూ గో, నువ్వు వెళ్ళలేదా, సింపుల్. నెక్స్ట్ వన్, ఇక్కడ సబ్జెక్ట్ హీ యూజ్ చేస్తాం. ఆల్రెడీ మీకు చెప్పాను, సబ్జెక్ట్ ఏదైనా సరే మనం డిడ్ యూజ్ చేయాల్సి ఉంటుందని. ఓకే, సో డిడ్ హీ గో, అతను వెళ్ళాడా. డిడెంట్ హీ గో, అతను వెళ్ళలేదా. డిడ్ హీ గో, అతను వెళ్ళాడా. డిడెంట్ హీ గో, అతను వెళ్ళలేదా, సింపుల్. ఇక్కడ ఐ యూజ్ చేస్తాం. ఐ అంటే నేను. డిడ్ ఐ గో, నేను వెళ్ళానా. డిడెంట్ ఐ గో, నేను వెళ్ళలేదా, సింపుల్. ఓకే, నెక్స్ట్ ఫ్యూచర్ విషయానికి వద్దాం, భవిష్యత్తు. సో భవిష్యత్తులో జరగబోయే పనిని మనం ప్రశ్నించేటప్పుడు విల్ కానీ షెల్ కానీ యూజ్ చేయాలి సబ్జెక్ట్ బేస్ చేసుకొని. అంటే ఐ లేదా వి మన సబ్జెక్ట్స్గా యూజ్ చేసేటప్పుడు షెల్ యూజ్ చేయాల్సి ఉంటుంది. మిగతా అదర్ సబ్జెక్ట్స్ ఏమైనా యూజ్ చేస్తే మనం క్వశ్చన్స్లో ఎల్లప్పుడూ కూడా విల్ యూజ్ చేయాల్సి ఉంటుంది. చూడండి, విల్ యూ గో, నువ్వు వెళ్తావా. ఫస్ట్ విల్ యూజ్ చేసి తర్వాత సబ్జెక్ట్ యూజ్ చేసి తర్వాత V1 యూజ్ చేయడం జరిగింది. సో ఇక్కడ మీరు ఒక విషయం అబ్జర్వ్ చేసినట్లయితే అన్నిట్లో కూడా మనం V1 యూజ్ చేస్తున్నాం, కానీ వాటి ముందు రకరకాల డూ, డస్, విల్ అలాంటివన్నీ వస్తూ ఉంటాయి. అది మీరు అబ్జర్వ్ చేయాలి. విల్ యూ గో, నువ్వు వెళ్తావా. విల్ యూ గో టు ద జిమ్ టుమారో, రేపు నువ్వు జిమ్కి వెళ్తావా. వెళ్తావా అని చెప్పాను. వెళ్ళవా అంటే వోంట్ యూజ్ చేయాలి. వోంట్, వోంట్ అంటే ఏం కాదు, విల్ ప్లస్ నాట్ ఈజ్ ఈక్వల్ టు వోంట్. విల్ ప్లస్ నాట్ ఈజ్ ఈక్వల్ టు వోంట్. వోంట్ యూ గో, నువ్వు వెళ్ళవా. వోంట్ యూ గో టు ద జిమ్ టుమారో, రేపు నువ్వు జిమ్కి వెళ్ళవా. వెళ్తావా అంటే విల్ యూ గో. వెళ్ళవా అంటే వోంట్ యూ గో, సింపుల్, చాలా చాలా సింపుల్. నెక్స్ట్ హీ. హీ అయినా, షీ అయినా, ఇట్ అయినా ఏదైనా సరే మనం క్వశ్చన్స్లో విల్ యూజ్ చేస్తాం. విల్ హీ గో, అతను వెళ్తాడా. వోంట్ హీ గో, అతను వెళ్ళడా. రైట్, ఇక్కడ చూడండి ఐ యూజ్ చేస్తాం. ఐ కానీ వి కానీ మనం సబ్జెక్టుగా యూజ్ చేసేటప్పుడు ఖచ్చితంగా మనం షెల్ యూజ్ చేయాల్సి ఉంటుంది. షెల్ ఐ గో, షెల్ ఐ గో, నేను వెళ్తానా. షాంట్ ఐ గో, నేను వెళ్ళనా. షెల్ ఐ గో, నేను వెళ్తానా. షాంట్ ఐ గో, నేను వెళ్ళనా. షెల్ ఐ గో టు ద జిమ్ టుమారో, రేపు నేను జిమ్కి వెళ్తానా. షాంట్ ఐ గో టు ద జిమ్ టుమారో, రేపు నేను జిమ్కి వెళ్ళనా. ఇలా మనం చాలా సింపుల్గా క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయొచ్చు. అయితే ఇప్పటి వరకు మనం డైరెక్ట్గా పాజిటివ్ నెగిటివ్ క్వశ్చన్స్ నేర్చుకున్నాం. ఇప్పుడు H/8W వర్డ్స్తో ఎలా అడగాలి క్వశ్చన్స్ అనే విషయాన్ని తెలుసుకుందాం. చూడండి, ఫస్ట్ హౌ యూజ్ చేద్దాం. హౌ అంటే ఎలా. హౌ అంటే ఏంటి, ఎలా. చూడండి, హౌ డూ యూ గో. హౌ డూ యూ గో, నువ్వు ఎలా వెళ్తావు. హౌ డూ యూ గో టు ద జిమ్ డైలీ, నిత్యం నువ్వు జిమ్కి ఎలా వెళ్తావు అని చెప్పి ఎలా హౌతో మనం చెప్పాం. రైట్, ఇప్పుడు నెగిటివ్ చూద్దాం. హౌ డోంట్ యూ గో. హౌ డోంట్ యూ గో, నువ్వు ఎలా వెళ్ళవు. హౌ డోంట్ యూ గో టు ద జిమ్ డైలీ, నిత్యం నువ్వు జిమ్కి ఎలా వెళ్ళవు అని చెప్పి ఇలా హౌతో మనం చెప్పొచ్చు. నెక్స్ట్ వన్ పాస్ట్ చూద్దాం. హౌ డిడ్ యూ గో. హౌ డిడ్ యూ గో, ఎలా వెళ్ళావు. హౌ డిడెంట్ యూ గో, నువ్వు ఎలా వెళ్ళలేదు. హౌ విల్ యూ గో, నువ్వు ఎలా వెళ్తావు ఫ్యూచర్లో. హౌ వోంట్ యూ గో, నువ్వు ఎలా వెళ్ళవు ఫ్యూచర్లో. ఇలా చెప్పొచ్చు. అంటే ఇక్కడ ఫ్యూచర్లో అని చెప్పి మనం ప్రత్యేకంగా మెన్షన్ చేయని అవసరం లేదు. ఎప్పుడైతే విల్ యూజ్ చేస్తామో ఆ యాక్షన్ భవిష్యత్తులో జరుగుతుంది, జరగబోతుంది అనే విషయం మనకి ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. నెక్స్ట్ వన్ వై. వై అంటే ఎందుకు. వై డూ యూ గో, ఎందుకు వెళ్తావు. వై డోంట్ యూ గో, ఎందుకు వెళ్ళవు. అంతే. నువ్వు రోజు జిమ్కి ఎందుకు వెళ్తావు. వై డూ యూ గో టు ద జిమ్ డైలీ, లేదా వై డూ యూ గో టు ద జిమ్ ఎవ్రీడే. నువ్వు నిత్యం జిమ్కి ఎందుకు వెళ్ళవు. వై డోంట్ యూ గో టు ద జిమ్ డైలీ. ఇలా మనం సింపుల్గా యూజ్ చేయొచ్చు.
అదే వైతో పాస్ట్ యాక్షన్ చూద్దాం. వై డిడ్ యూ గో, నువ్వు ఎందుకు వెళ్ళావు. వై డిడెంట్ యూ గో, నువ్వు ఎందుకు వెళ్ళలేదు. వై విల్ యూ గో, నువ్వు ఎందుకు వెళ్తావు. వై వోంట్ యూ గో, నువ్వు ఎందుకు వెళ్ళవు. నెక్స్ట్ వన్ వెన్. వెన్ అంటే ఎప్పుడు. వెన్ డు యూ గో, నువ్వు ఎప్పుడు వెళ్తావు. వెన్ డోంట్ యూ గో, నువ్వు ఎప్పుడు వెళ్ళవు. వెన్ డిడ్ యూ గో, నువ్వు ఎప్పుడు వెళ్ళావు. వెన్ డిడెంట్ యూ గో, నువ్వు ఎప్పుడు వెళ్ళలేదు. వెన్ విల్ యూ గో, నువ్వు ఎప్పుడు వెళ్తావు. వెన్ వోంట్ యూ గో, నువ్వు ఎప్పుడు వెళ్ళవని చెప్పి ఇలా వెన్తో మనం ఈజీగా చెప్పచ్చు. నెక్స్ట్ వన్ వేర్. వేర్ అంటే ఎక్కడ. వేర్ డు యూ గో, నువ్వు ఎక్కడికి వెళ్తావు. వేర్ డోంట్ యూ గో, నువ్వు ఎక్కడికి వెళ్ళవు. వేర్ డిడ్ యూ గో, నువ్వు ఎక్కడికి వెళ్ళావు. వేర్ డిడెంట్ యూ గో, నువ్వు ఎక్కడికి వెళ్ళలేదు. వేర్ విల్ యూ గో, నువ్వు ఎక్కడికి వెళ్తావు. వేర్ వోంట్ యూ గో, నువ్వు ఎక్కడికి వెళ్ళవని చెప్పి ఇలా మనం వేర్తో ఈజీగా చెప్పచ్చు. ఇప్పుడు చూడండి హూమ్. హూమ్ అంటే ఎవరితో. సో హూమ్ మనం యూజ్ చేసేటప్పుడు విత్ యూజ్ చేస్తే ప్రాపర్గా ఉంటుంది. చూడండి, విత్ హూమ్ డూ యూ గో టు ద జిమ్ డైలీ. నిత్యం నువ్వు ఎవరితో జిమ్కి వెళ్తూ ఉంటావు. విత్ హూమ్ డోంట్ యూ గో టు ద జిమ్ డైలీ. నిత్యం నువ్వు ఎవరితో జిమ్కి వెళ్ళవు. విత్ హూమ్ డిడ్ యూ గో టు ద జిమ్ యెస్టర్డే. నిన్న నువ్వు జిమ్కి ఎవరితో వెళ్ళావు. విత్ హూమ్ డిడెంట్ యూ గో టు ద జిమ్ యెస్టర్డే. నిన్న నువ్వు ఎవరితో జిమ్కి వెళ్ళలేదు. విత్ హూమ్ విల్ యూ గో టు ద జిమ్ టుమారో. నువ్వు రేపు ఎవరితో జిమ్కి వెళ్తావు. విత్ హూమ్ వోంట్ యూ గో టు ద జిమ్ టుమారో. రేపు నువ్వు ఎవరితో జిమ్కి వెళ్ళవని చెప్పి ఇలా విత్ హూమ్తో చెప్పచ్చు. నెక్స్ట్ వన్ విచ్. విచ్ అంటే ఏది. విచ్ జిమ్ అంటే ఏ జిమ్ అని చెప్పి ఇలా మనం అడగవచ్చు. విచ్ జిమ్ డూ యూ గో డైలీ. నిత్యం నువ్వు ఏ జిమ్కి వెళ్తావు. విచ్ జిమ్ డోంట్ యూ గో డైలీ. నువ్వు నిత్యం ఏ జిమ్కి వెళ్ళవు. విచ్ జిమ్ డిడ్ యూ గో యెస్టర్డే. నిన్న నువ్వు ఏ జిమ్కి వెళ్ళావు. విచ్ జిమ్ డిడెంట్ యూ గో యెస్టర్డే. నిన్న నువ్వు ఏ జిమ్కి వెళ్ళలేదు. విచ్ జిమ్ విల్ యూ గో టుమారో. రేపు నువ్వు ఏ జిమ్కి వెళ్తావు. విచ్ జిమ్ వోంట్ యూ గో టుమారో. నువ్వు ఏ జిమ్కి రేపు వెళ్ళవని చెప్పి ఇలా మనం విచ్తో ఇలా మనం చెప్పచ్చు. ఇప్పుడు హూ. హూ అంటే ఎవరు. అయితే హూతో మనం రెగ్యులర్ యాక్షన్ ప్రశ్నించినప్పుడు హూ తర్వాత ఇమ్మీడియట్గా గోస్ అనే వెర్బ్ రావడం జరుగుతుంది. గోస్ అంటే గో అనే వెర్బ్కి ఈఎస్ యాడ్ చేసి ఇలా మనం గోస్ అని యూజ్ చేసి ఉంటుంది. హూ గోస్ అంటే అర్థం ఏంటి, ఎవరు వెళ్తారు. అదే నెగిటివ్ వచ్చేసరికి హూ డజంట్ గో యూజ్ చేయాలి. హూ డజంట్ గో యూజ్ చేయాల్సి ఉంటుంది. హూ గోస్ అంటే ఎవరు వెళ్తారు. హూ డజంట్ గో అంటే ఎవరు వెళ్ళరు. చూడండి, హూ గోస్ టు ద జిమ్ డైలీ. నిత్యం ఎవరు జిమ్కి వెళ్తారు. హూ డజంట్ గో టు ద జిమ్ డైలీ. నిత్యం ఎవరు జిమ్కి వెళ్ళరు అని చెప్పి ఇలా హూతో మనం క్వశ్చన్స్ ఫ్రేమ్ చేసేటప్పుడు కాస్త డిఫరెంట్గా ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, పాస్ట్లో కూడా హూతో మనం అంటే గతంలో జరిగిపోదాన్ని ప్రశ్నించినప్పుడు కూడా మనం హూ యూజ్ చేసిన తర్వాత అక్కడ వెంట యూజ్ చేయాల్సి ఉంటుంది. అంటే గో అనే వెర్బ్ యొక్క పాస్ట్ ఫామ్ ఏంటి, వెంట్. సో హూ వెంట్, ఎవరు వెళ్ళారు, అది పాజిటివ్. అదే నెగిటివ్ అయితే హూ డిడెంట్ గో, ఎవరు వెళ్ళలేదు. హూ వెంట్ టు ద జిమ్ యెస్టర్డే, నిన్న ఎవరు జిమ్కి వెళ్ళారు. హూ డిడెంట్ గో టు ద జిమ్ యెస్టర్డే, నిన్న ఎవరు జిమ్కి వెళ్ళలేదని చెప్పి ఇలా మనం హూతో పాస్ట్ యాక్షన్ కూడా ప్రశ్నించవచ్చు. నెక్స్ట్ హూ విల్ గో, ఇక్కడ ఎటువంటి మార్పులు ఉండవు. హూ విల్ గో, ఎవరు వెళ్తారు. హూ వోంట్ గో, ఎవరు వెళ్ళరు. అంతే. ఇలా చాలా ఈజీగా మనం చాలా సింపుల్గా మనం ఇంగ్లీష్లో క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయొచ్చు. అలాగే స్పోకెన్ ఇంగ్లీష్ కూడా మనం చాలా తొందరగా నేర్చుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు ఒక 2 సెంటెన్సెస్ నేను మీకు హోంవర్క్ ఇవ్వడం జరుగుతుంది. వాటిని ఈ వీడియో అంతా పూర్తిగా చూసిన తర్వాత మీరు కామెంట్స్ రూపంలో వాటికి ఆన్సర్స్ ట్రై చేయండి. ఫస్ట్ వన్, నువ్వు రోజు ఏ పార్కుకి వెళ్తావు. నువ్వు రోజు ఏ పార్కుకి వెళ్తావు. సెకండ్ వన్ ఏంటంటే, నిన్న నువ్వు ఏ మూవీ చూసావు. నిన్న నువ్వు ఏ మూవీ చూసావు. ఈ రెండిటికి ఆన్సర్స్ మీరు కామెంట్స్ రూపంలో తెలియచేయండి.
నేను ఖచ్చితంగా వాటికి కరెక్ట్ ఆన్సర్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇఫ్ యూ వాంట్ టు లెర్న్ ఇంగ్లీష్ ఈజీలీ, just watch videos on my YouTube channel, Learn English Venkat. Thank you for watching.